దయచేసి తనుజ ఫ్యాన్స్ ఉన్నా లేదా న్యూట్రల్ ఫ్యాన్స్ ఉన్నా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో వీడియోలో పెద్దగా ఉండదు, జస్ట్ 6 to 7 minutes కంప్లీట్ చేస్తా. ఈ వీడియోలో మీకు తనుజని ఒక బలి పశువుగా బిగ్ బాస్ ఎట్లా వాడుకుంటున్నారో క్లియర్ కట్గా చెప్తా. సో చాలామంది అంటుంటారు తనుజ ఎన్ని తప్పులు చేసినా కానీ నాకు సార్ ఏమనడం లేదు, నాకు సార్ వార్నింగ్ ఇవ్వడం లేదు, నాకు సార్ తిట్టడం లేదు అని. సో నాకు సార్ తిట్టకపోవడం వల్ల, నాకు సార్ వార్నింగ్ ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ నష్టపోయేది వాడో వీడో కాదు, తనుజనే నష్టపోతుంది. ఎగ్జాంపుల్ నేను ఒక తప్పు చేస్తే ఇంకొకటి మా అన్నయ్య చిన్న నువ్వు చేసేది తప్పురా, అలాంటిది ఇంకోసారి చేయకు అంటే ఆ తప్పు నేను చేస్తానా? అదేవిధంగా తనుజని సరిచేసే విధంగా బిగ్ బాస్ లేదా నాకు సార్ ఎందుకు చెప్పడం లేదు? ఎగ్జాంపుల్ చెప్తా. నిన్నటి ఎపిసోడ్లో సంజన ఆఫ్టర్ అనే వర్డ్ యూజ్ చేసినందుకు ఒక వీడియో చూపించి తర్వాత పక్కనున్న ఇమ్మాన్యుల్తో చెప్పించి, ఇమ్మాన్యుల్ ఇలాంటి వర్డ్స్ మీ అమ్మ వాడద్దు అంటే నువ్వేం చెప్తావు అనేసరికి ఇమ్మాన్యుల్ అమ్మ అన్నీ వదిలేస్తున్నాడు, జస్ట్ నువ్వు వాడిన వర్డ్ని మాత్రమే గుర్తుంచుకుంటున్నారని క్లియర్ కట్గా చెప్తాడు. ఇదే మాటని మళ్ళీ లాస్ట్కి నాగార్జున సార్ సంజన గుర్తుందా, అన్నీ వదిలేస్తున్నారంటే నువ్వు చెప్పిన వర్డ్ని మాత్రమే గుర్తుంచుకుంటున్నారు అని. సో ఇంత క్లియర్ కట్గా సంజన విషయంలో అయినా కానీ లేదా డిమాండ్ పాన్ విషయంలో కానీ కళ్యాణ్ విషయం క్లియర్ కట్గా ఒక వీడియో వేసి వార్నింగ్ ఇచ్చి మరి సరిచేసే నాగార్జున సార్ తనుజ విషయంలో ఎందుకు చేస్తలేరు? సో నిన్నటి ఎపిసోడ్లో సార్ నాకు హౌస్లో ఎలాంటి సపోర్ట్ లేదు సార్ అని తనుజ అంది. సో తను ఏ ఇంటెన్షన్తో అన్నదో అంటే టాస్క్ల పరంగా కాకుండా ఒక సపోర్ట్ బాండింగ్ నాకు లేదనే ఇంటెన్షన్తో అన్నదా, ఏ ఇంటెన్షన్తో అన్నదో మనకు తెలియదు. కానీ జనాలకు పోర్ట్రేట్ అయ్యే విధానం వేరైంది. అయితే అప్పుడు నాగం సార్ వెంటనే లేసి అమ్మ నీకు సపోర్ట్ లేదని ఎట్లా అంటున్నావు అమ్మను, నీకు బర్నీ సపోర్ట్ చేసిండు, సుమన్ సపోర్ట్ చేసిండు, తర్వాత కళ్యాణ్ సపోర్ట్ చేసిండు, ఇంతమంది సపోర్ట్ చేసినప్పుడు నువ్వు సపోర్ట్ లేదని ఎట్లా అంటున్నావు, గట్టిగా అనొచ్చు కదా తనుజని. ఎందుకు అంటలేడు? ఎందుకు? తను చేసిన తప్పులు తనకు చూపించవచ్చు కదా, ఎందుకు అంటలేడు అంటే నేను క్లియర్ కట్గా చెప్తా చూడు. ఇప్పుడు టాప్లో ఉంది ఎవరు? తనుజ ఈ పొజిషన్లో ఉంది. సెకండ్ ప్లేస్లో ఉన్నది ఎవరు? కళ్యాణ్. సో ఓటింగ్ విషయంలో కళ్యాణ్కు అండ్ తనుజకు చాలా డిఫరెన్స్ ఉన్నది. సో మనకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది విన్నర్ ఎవరని, తనుజ అని. ఇప్పుడు ఒక మ్యాచ్ చూస్తున్నాం, ఆ మ్యాచ్లో క్లియర్ కట్గా ఏ టీం గెలుస్తుందో తెలిసినప్పుడు ఆ మ్యాచ్ ఇంట్రెస్ట్గా ఉంటుందా? సో అదేవిధంగా బిగ్ బాస్లో ఎవరు గెలుస్తారో తెలిసినప్పుడు అక్కడ చూసే ఆడియన్స్కి ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇంట్రెస్ట్ ఉండాలంటే ఏం చేయాలి? టాప్లో ఉన్న కిందికి దించాలి. సో సెకండ్లో ఉన్న ప్లేస్లో నువ్వు ఎట్లా పైకి తీసుకెళ్ళావు అని నీకు తెలియదు, కానీ టాప్లో ఉన్న కంటెస్ట్ని మాత్రం కిందికి దించగలుగుతావు. కిందికి దించాలంటే ఏం చేయాలి? తనలో నెగిటివ్ క్రియేట్ చేయాలి. నెగిటివ్ క్రియేట్ కావాలంటే ఏం చేయాలి? తను ఎన్ని తప్పులు చేసినా మనం సైలెంట్ ఉండాలి. ఎండ్ ఆఫ్ ది డే మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నా మనకు సరైన గైడెన్స్ లేకుంటే, సరైన సలహాలు లేకుంటే ఆ దారి సజావంగా సాగది. సో తనుజ ఎన్ని తప్పులు చేసినా కూడా ఆ తప్పుల్ని చూపెట్టి తనని గట్టిగా మందలించే ప్రయత్నం బిగ్ బాస్ అస్సలు చేస్తలేదు. ఎందుకు చేస్తలేదంటే తనుజకు ఒకవేళ ఇట్లా అన్ని క్లియర్ కట్గా చెప్తే, తను సరిదిద్దుకొని తను మంచిగా ఆడితే ఇప్పుడున్న తనుజ ఇంకా టాప్లోకి వెళ్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? విన్నింగ్ క్లియర్ కట్ తెలిసిపోతుంది. అట్లా జరగద్దు. తనుజ ఓటింగ్ పడిపోవాలి. తనుజ ఓటింగ్ పడిపోతే కళ్యాణ్ పైకి వస్తాడు. అప్పుడు కాంపిటీషన్ ఎట్లుంటుంది తెలుసా? నెక్ టు నెక్ టఫ్ ఉంటుంది. అంటే విన్ ఎవరైతారో మనం చెప్పలేం, ప్రెడిక్షన్ చేయలేం. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే తనుజ ఓటింగ్ పడాలి. తనుజ ఓటింగ్ పడితేనే చూసే బిగ్ బాస్కి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సో వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే చూసే ఆడియన్స్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి పాపం తనని ఒక బలి పశువుగా వాడేస్తున్నారు. పాపం మా పిచ్చి పిల్లకి అది తెలియదు, నేను చేసిందే రైట్ అనుకుంటాను, నన్ను అంటలేరు కదా, అంటే మేబీ నేను చేసేదే రైట్. పాపం ఆమెకేం తెలుసు అక్కడ బిగ్ బాస్ ఆడించే ఒక నాటకం ఇదంతా అని. సో ఇక్కడ శాపం ఏంటంటే ఆమె ఓటింగ్, ఆమె శాపం. హైలీ ఓటింగ్ ఉన్నది, తనకు ఫుల్ పాజిటివిటీ ఉన్నది. సెకండ్ ప్లేస్లో ఉన్న కళ్యాణ్కు చాలా డిఫరెన్స్ ఉన్నది. ఆ డిఫరెన్స్ తగ్గి పోటీ రసవత్తంగా సాగాలంటే తనకు నెగిటివ్ రావాలంటే తను ఏ తప్పు చేసినా మనం తనకు చెప్పొద్దు, తనకు ఏం సర్దిద్దద్దు, తను ఎట్లా ఉన్నదో అట్లా ఉండని, తన ఇష్టం వచ్చినట్టు చేయని. ప్రజల్లో ఆటోమేటిక్గా నెగిటివ్ వస్తే తన ఓటింగ్ డ్రాప్ అవుతుంది, కళ్యాణ్ పైకి వస్తాడు, చూడడానికి మొత్తం ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ తన ఓటింగే తన శాపమైంది. మళ్ళీ బిగ్గెస్ట్ ఆయనకు ఒక ఫార్చునేట్ ఒక అదృష్టం ఏందా అంటే ఆడియన్స్ సపోర్ట్. స్టిల్ ఆమెను ఇంకా ఆడియన్స్ నమ్ముతున్నారు. సో ఏ పాయింట్ వినైతే తనకు కనెక్ట్ అయినలో ఆడియన్స్, ఆ పాయింట్కి స్టిక్ అయి ఉన్నారు. స్టిల్ ఆడియన్స్ సపోర్ట్ ఉన్నది ఆమెకు. సో మేబీ చూడాలి. అసలు నాకు తెలిసి అయితే నిజంగా చెప్తున్నా కదా, ఒక అమ్మాయి చుట్టూ ఇంత నెగిటివ్ స్ప్రెడ్ అయింది. నాకు తెలిసి సోషల్ మీడియాలో అంటే బిగ్ బాస్ అంటే మన తెలుగు కమ్యూనిటీలో బిగ్ బాస్ రివ్యూ ఇచ్చే దాంట్లో అసలు నెగిటివ్ వీడియో లేనిది తనుజది అసలు ఎవరి దగ్గర ఉండదేమో నాకు తెలిసి. అయితే ఇంత నెగిటివ్ స్ప్రెడ్ చేసినప్పటికీ ఇక్కడ బిగ్ బాస్ ఏం తెలియనట్టు, నోరు తెలియనట్టు సైలెంట్ ఉన్నారు. పాపం ఇంత నెగిటివ్ వచ్చినప్పుడు, ఒక అమ్మాయికి ఇంత నెగిటివ్ వచ్చినప్పుడు తనకు నెగిటివ్ వస్తున్నది, దాన్ని సరిచేసే విధానం మనది, మన బాధ్యత. మనం తెచ్చిన అమ్మాయికి ఇంత నెగిటివ్ వస్తే మంచిది కాదని ఒక చిన్న ఆలోచించి తను క్లియర్ కట్ వార్నింగ్ సరిచేయచ్చు కదరా. దీనికి తోడు కొందరు రివ్యూవర్స్, ఈ రివ్యూవర్స్ ఎత్తుంటారంటే
1000 కళ్ళతో ఎదురు చూసుకుంటారు తనజ ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని. వన్స్ తనజ దొరికిందా కథం తమ్ముళ్ళతో చంపేస్తారు. అక్కడ ఉన్నా లేకున్నా, అక్కడ జరిగింది ఉన్నా లేకున్నా వీళ్ళు అసంప్షన్తో వీళ్ళు క్రియేషన్ చేసి ఇంకా ఎక్కువ చెప్తారు. ఇది మళ్ళీ ఇంకా కొందరు పెద్ద రివ్యూస్ చెప్తున్నారంటే మేము న్యూట్రల్గానే ఉన్నాం, మేము న్యూట్రల్గా రివ్యూ చెప్తున్నాం అంటూనే వెన్ ఇట్స్ కమ్ టు తనుజ పాయింట్ దాన్ని ట్రిగ్గర్ అవుట్ చేసి చెప్తారు. ట్రిగ్గర్ అవుట్ చేసి ఇది నేను ఏమంటానంటే నాకు తను ఇష్టమా ఇంకొకరు ఇష్టమా ఎవరు ఇష్టం అనేది పక్కన పెడితే ఒక అమ్మాయి కదా, అమ్మాయి చుట్టూ ఇంత నెగిటివ్ స్ప్రెడ్ చేయడం ఎందుకని నా పాయింట్ ఇది. అది తను బిగ్ బాస్ హౌస్లో రాకుండా బయట ఉన్నా కానీ హ్యాపీగా ఉండదేమో నాకు తెలిసి. ఇక్కడికి వచ్చి మొత్తం నెగిటివ్ స్ప్రెడ్ అయింది, అనవసరంగా నెగిటివ్ స్ప్రెడ్ చేసిండు. ఇదంతా బిగ్ బాస్ ఆడే ఒక నాటకం అంతే. ఆ నాటకంలో ఈమె ఒక బలి పశువు. సింపుల్. ఒకడు వస్తాడు, ఇంకొకడు నాకు కొట్టాలన్నది అంటాడు రివ్యూలలో, ఇంకొకరేమో తిట్టాలన్నది అంటాడు, ఇంకొక ఆమె వచ్చేమో నాకు మాడిపోయిన మసాలా దోశ అంటాడు. ఇష్టం వచ్చినట్టు అంటున్నారు. అసలు ఏం చెప్పండి, దీని అంతటికి బాధ్యత ఎవరో కాదు, బిగ్ బాసే. బిగ్ బాసే మెయిన్ విలన్ ఈ సినిమాలో అసలు. సో చూడాలి బిగ్ బాస్ తనని ఎట్లా ఆడిస్తాడా, ఎక్కడ దాకా తీసుకెళ్తాడా, ఏం చేస్తాడు. మెయిన్లీ తనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఆడియన్స్ సపోర్టే. ఆడియన్స్ సపోర్ట్ ఉన్నది కాబట్టి తన స్టిల్ ఇంకా ఉన్నది. సో చూడాలి వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది, బిగ్ బాస్ తను ఎట్లా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తాడు. సో ఇది ఈ వీడియో. మీకు ఒకవేళ నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఖచ్చితంగా అందరికీ తెలియాల్సిన విషయం. బిగ్ బాస్ ఎట్లా ఆడిస్తున్నాడో తెలియాలి కదా అందరికీ. అది ఓకే, మీరైతే సపోర్ట్ చేసుకుంటుండండి. థ్యాంక్ యూ.